అమ్మ కొరకు ప్రార్థన చేస్తాను అయ్యా. ఇది వారు ఇంతవరకు ఏం ప్రార్థన చేస్తారో మనకు తెలియదు కానీ అయ్యా వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, సంఘం కొరకు, ఈ గ్రామం కొరకు ప్రార్థన చేసే వారిగా మనసులో ప్రార్థన చేస్తుంది. నీకు వందనాలు ఆయన. వారి బలహీనాల కొరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరైతే రోగులు ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసే తల్లులుగా ఆ బిడ్డలు నియమించమని ప్రార్థన చేస్తున్నాయి. స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు అయినా ప్రభు. అయ్యా నీకు డాక్టర్ గారు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి. అయ్యా డాక్టర్ గారు డ్యూటీ విషయంలో అయ్యా అనేక ఒత్తులు ఎన్నో ఇబ్బందులు అయినా ప్రభు, అన్నీ అయినా ప్రభు అయ్యా సరిచేయమని ప్రార్థన చేస్తాను. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు తండ్రి. అయ్యా మంచి ఆరోగ్యం అయ్యా ప్రయాణంలో శివనం లేని వాహనాలు మీద తిరుగుతుంది. అయ్యా వారి ప్రయాణం అంతా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తాను. వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తాను. దీవించమని ప్రార్థన చేస్తాను. జీవితాలు నాని బట్టి అయ్యా శిష్యగారు బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఈ రీతిగా అయినా ఈ రాత్రి కాల సమయంలో వారి గృహం వద్ద ఈ రీతిగా అయినా మీరు జరిపించే విధానం బట్టి స్తుతించే స్తోత్రాలు తండ్రి. అయ్యా కుటుంబాన్ని ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తాను. సోదరు ప్రార్థన చేస్తున్నాం. సోదరు కుటుంబం కొరకు అయ్యా తనకి ఇచ్చిన కుమారుడు కొరకు, తనకి ఇచ్చిన యజమాని భర్త కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. కుటుంబాన్ని గొప్పగా మీరుతో నింపమని ప్రార్థన చేస్తాను. అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఇదిగోనైనా పేద వయసులో ఉన్న అయినా ప్రభా అయ్యా తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా స్తోత్రాలు తండ్రి. అయ్యా మనవల ఐక్య బట్టి అయినా ప్రభా వారికి ఇచ్చిన కుమారుడు బట్టి, మనవరాలు బట్టి ప్రార్థన చేస్తాం. అయ్యా బిడ్డలకు ఇచ్చిన పెద్ద వయసులో మంచి ఆరోగ్యం ఇస్తున్న ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మనవడు కలిగిన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ కూడా మంచి ఆరోగ్యం అయ్యా తన కుమారుడికి, తన కోడలకి, తనకి ఇచ్చిన ఆయన కుటుంబాన్ని బట్టి మనవరాలను మనందరికి మంచి ఆరోగ్యం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు తండ్రి. వచ్చిన సరి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం, జ్ఞానం, జ్ఞాపశక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఇది మనకు వచ్చిన ఆయన మా అబ్బాయి ప్రభావ రాజులు బట్టి ప్రార్థన చేస్తాం. కుటుంబాన్ని ఆశ్రయించండి, దీవించండి. అయ్యా నీ కొరకు సాక్షిగా బిడ్డ నిలబెట్టమని ప్రార్థన చేస్తాను. అయ్యా తనకి ఇచ్చిన వారి విషయంలో ప్రార్థన చేస్తాను. గొప్ప కార్యాలు చేస్తారు. అయ్యా స్తోత్రం తండ్రి. వారి ఎవరికి గర్భాలను దయచేయండి, చక్కని బిడ్డ మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా అయ్యా ఇచ్చిన గారికి మారు సాక్షి స్తోత్రం.